ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ కూడా శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెతుకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, సంతోషము హృదయం నుండి వస్తే అది నిజమైన సంతోషం. ఈ రోజుల్లో చాలామంది సంతోషం వారి నవ్వు పెదవులపైనే కానీ వారి అంతరంగాల్లో చాలా బాధను అనుభవిస్తూ ఉన్నారు. మనము ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుందాం. చార్లీ చాప్లిన్ అనే కార్టూన్ యాక్టరు ఎప్పుడూ సంతోషంతో ఉన్నట్లు నవ్వుతూ కనిపిస్తాడు. కానీ అతని జీవితంలో ఎప్పుడు ఎన్నో విషయాల్లో బాధ తను అనుభవించినట్లుగా తను ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. చాలామంది దినాల్లో సంతోషం కోసం చాలా రకరకాల వాటికి అలవాట్లకు బానిసలవుతూ ఉన్నారు. వారి జీవితాల్లో ఆ సంతోషం తాత్కాలికమైన సంతోషమే. కానీ వారు ఆ సంతోషం అనుభవించిన తర్వాత శాశ్వత కాలమైన దుఃఖాన్ని వారు అనుభవిస్తూ ఉన్నారు. అందుకని దేవుని వాక్యం చెప్తుంది దీని గురించి, సంతోషము తుదకు వ్యసనమగును అని. ప్రతి మనిషికి తన పుట్టినరోజు, తన పెళ్లి రోజు, తన బిడ్డలు పుట్టినప్పుడు, తనకు ఉద్యోగం వచ్చినప్పుడు, ఇల్లు కట్టుకున్నప్పుడు, వెహికల్స్ కొనుక్కున్నప్పుడు తనకు సంతోషం. ఇలా చాలా రకాల సంతోషాలు ఉన్నాయి. కానీ ఇవి శాశ్వతంగా ఉండేవి కావు. కానీ మనం చదువుకున్న లేఖన ప్రకారం దేవుణ్ణి వెతికితే సంతోషం శాశ్వతమైనది అని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుణ్ణి వెతకటం అంటే దేవుణ్ణి మార్గ ప్రకారం చెడుకు దూరంగా ఉంటూ దేవుని మార్గమున నడుచుకోవటమే దేవుని వెతకటం అంటే. మనకి లూకాసు వార్త 19వ అధ్యాయములో మనం చూస్తాము, యెరికో పట్టణములో జక్కయ్య అనే ఒక పేరు కలిగిన వాడు ఉంటాడు. అతడు ధనవంతుడు, ఉద్యోగస్తుడు. కానీ అతని జీవితంలో సంతోషం లేక, నెమ్మది లేక తను జీవిస్తూ ఉన్నప్పుడు ప్రభువుని గురించి తాను విని ప్రభువును చూడడానికి వెళ్ళాడు. తాను పొట్టివాడైనందున చూడలేక మేడి చెట్టు ఎక్కితే ప్రభువారు అక్కడ అతని దగ్గరికి వచ్చి అతని పేరు పెట్టి పిలిచి, నేను మీ ఇంటికి వస్తానని చెప్పాడు. అప్పుడు జక్కయ్య తన ఇంటికి తీసుకెళ్ళినప్పుడు ప్రభువారు సంతోషకరమైన జీవితం ఎట్లా లభిస్తుందో ఆయన చెప్పారు. అది విన్న జక్కయ్య వెంటనే సంతోషకరమైన జీవితాన్ని జీవించటానికి దేవుని వెతికిన తాను తన చెడు మార్గాన్ని విడిచిపెట్టి మంచి మార్గాల్లో తను నడుచుకున్నాడు. తన చెడు మార్గం మనుషుల దగ్గర అన్యాయంగా తీసుకోవడం. తాను ఇప్పుడు ఏం చేశాడంటే, తాను తన యొక్క చెడు మార్గాన్ని మనుషుల దగ్గర అన్యాయంగా తీసుకునే జీవితాన్ని విడిచిపెట్టి మనుషులకి సహాయం చేసే వ్యక్తిగా తను మారాడు. అతనికి నిజమైన సంతోషం కలిగింది. నిజమైన సంతోషం తీసుకోవడంలో లేదు, ఇవ్వటంలో ఉంది. అందుకనే లేఖనంలో, పరిశుద్ధ గ్రంథంలో ప్రభు ఇలా చెప్పారు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అని. ఈ రోజున చాలామంది మనుషులు
ఇవ్వడం ద్వారా సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నారు. పరలోకానికి సంతోషం ఎప్పుడు కలుగుతుందని వాక్యం చెప్తుందంటే, ఒక పాపి మారు మనసు పొందడం ద్వారా. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నీవు చెడుతనం అనే మార్గాన్ని విడిచిపెట్టి మంచి మార్గంలో నువ్వు నడుచుకుంటే నీకు సంతోషం, దేవునికి సంతోషం, చూసే మనుషులకు కూడా సంతోషం. అంటే అట్టి సంతోషకరమైన జీవితాన్ని నువ్వు అనుభవించాలని దేవుని సేవకుడిగా నేను కోరుకుంటా ఉన్నాను. మరి నీ జీవితంలో ఉండబడిన చెడు మార్గాన్ని విడిచిపెట్టి మంచి మార్గంలోకి నువ్వు నడుచుకున్నట్లయితే దేవుణ్ణి వెతికేవాడుగా ఉండగలుగుతావు. అప్పుడు నిజమైన సంతోషం నీ సొంతమవుతుంది. అట్టి బాధ్యత నీవు అనుభవించాలని దేవుని సేవకుడిగా నేను కోరుకుంటా ఉన్నాను. అట్టి బాధ్యత వాక్యం వింటున్న వారందరికీను, లోకములోని వారందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మిమ్మల్ని వెతకడం ద్వారా నిజమైన సంతోషాన్ని మానవులు అనుభవించగలుగుతారని మీ లేఖనంలోంచి మీరు రాయించిన మాటలు బట్టి వాక్యం వింటున్న మీ పిల్లలందరి జీవితంలో అట్టి బాధ్యతను మీరు అనుగ్రహించమని, వాక్యం వింటున్న పిల్లలందరినీ, వారిని, వారి కుటుంబాన్ని, వారు కలిగినంతటిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభువారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.